మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. షాద్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న తేదీ 22/3/2020 రోజు ఉదయం 8:15 కంప్లైంట్ పోగుల కర్ణమ్మ తన కూతురును గ్రామానికి శివార్లో డెడ్ బాడీ పడింది కూతురు అని చెప్పి మన ఎలకల గోవిందరావు తెలుసుకొని అక్కడ చూసుకుంటే చూసేటప్పటికి ఆ బాడీ ఆ కూతురుదే. దాన్ని బట్టి గుర్తించి మనకు వచ్చి పొద్దున 8:15 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై మన పట్టణ ఎస్సీ గారు సీతారాం అదేవిధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఎంఆర్ఓతో రిక్వెస్ట్ చేయడం, తర్వాత విట్నెస్ ఎగ్జామ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఒక టీమ్ ను డిప్యూట్ చేస్తే ఆ టీమ్ ను వెళ్లి ఈ అక్యూర్డ్ ఎవరైతే ఉన్నాడో పవన్ నరసింహరావు కస్టడీ తీసుకుని విచారిస్తే తన భార్యను హత్య చేసిన విషయం ఒప్పుకోవడం జరిగింది. దీనిపై తను విచారించగా తెలిసింది ఏంటంటే ఈ ఎవరైతే శోభ వాళ్ళ భార్య ఉందో ఆమెకు అంతకుముందు రాజు అనే వ్యక్తిని పెళ్లైతే ఒక కొడుకు అంటే కులాంతర వివాహం చేసుకున్నది. ఆమెకు కొడుకు మహేంద్ర అనే అబ్బాయి కూడా అబ్బాయితో పాటు ఉన్నప్పుడు ఈ మన రాజుతో ఉన్నప్పుడు వాళ్ళకి మనస్పర్ధలు వచ్చి విడిపోతారు. విడిపోయిన తర్వాత ఈ మన ఎవరైతే నర్సింగ్తో పెళ్లి చేసుకుని ఆయనతో సంసారం చేసుకున్న క్రమంలో ఇద్దరి మీద మనస్పర్ధలు వచ్చి ఆమె తన తల్లిగారి గారు ఉంటే ఈ నర్సులు ఫోన్ చేసి నీ కొడుకు సైకిల్ ఇస్తారా అని చెప్పండి. మహిళలు వస్తే మహిళలు వెళ్ళిన తర్వాత ఇద్దరు కూర్చొని మందారు ఇద్దరు ఘర్షణ పడతారు. అంటే ఆమె ఏ విధంగా నా దగ్గర చున్నట్టు అని చెప్పి ఆమె ఏ విధంగా అంతమందించాలని చెప్పి అనుకుని ఈ ఆమెకు మందు దాయిపించిన తర్వాత రూమ్ వరండాలో రాయితలు తలపై కొట్టడం ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని రూమ్ లో పెట్టి సాయంత్రం నైట్ దాకా డెడ్ బాడీ రూమ్ లో ఉంచి తర్వాత ఆ డెడ్ బాడీని ఒక మూటలో ఒక బట్టలో మూట కట్టుకొని పెట్టుకొని ఆ మోసైల్ మీద మూట పెట్టి ఆ మూట పైన తనకున్న చిన్న పాపను మూట పైన కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి రంగారెడ్డి గ్రామం శివార్లో పొలాల్లో ప్రదేశానికి ఒప్పుకోవడం జరిగింది. దీనిపై ఇతన్ని కస్టడీ తీసుకొని కన్ఫెషన్ పత్రం రాసుకున్న తర్వాత నేరస్థలం నేరస్థలంలో 2 లాగులు స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసినాము. నేరస్తుని కోర్టులో గుర్తు చేయడం జరుగుతుంది. దీంట్లో సీతారాం ఇన్స్పెక్టర్ గారు, సుశీల ఎస్ఐ గారు, తర్వాత రాజేశ్వర ఎస్ఐ గారు, తర్వాత శివారెడ్డి, శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా ప్రణయ్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసారు. వీళ్ళందరూ కూడా అంటే మన సిపి గారి ఆధ్వర్యంలో డిసిపి షాజర్ ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించడం జరిగింది. 24 hours లోపలనే ఈ కేసును చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా పోలీసు అధ్యయనం చేసి వివరాలు కూడా సిఫారసు